భగవద్గీత సర్వ మానవాళి కోసం. అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగో నామ భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఇట్లు పలికెను: ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన కురువంశీయులందరినీ చూడుము. సమస్త జీవులలో నెలకొనిన పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులో ఆలోచనలను గ్రహించగలిగెను. ఈ సందర్భములో ఉపయోగించిన హృషీకేశ అను పదప్రయోగము భగవానుడు సమస్తమును ఎరుగునని సూచించును. అట్లే అర్జునుని విషయంలో పార్థ లేక కుంతీపుత్రుడు లేదా పృథ అను పదము కూడా అట్లే ప్రాధాన్యతను కలిగి ఉండెను. అర్జునుడు తన తండ్రి వసుదేవునికి సోదరి అయిన పృథకు పుత్రుడగుట చేత ఒక మిత్రునిగా తాను అతనికి సారథి అయ్యేందుకు అంగీకరించితనని శ్రీకృష్ణుడు చెప్పదలిచెను. కురువంశీయులందరినీ చూడుము అని అర్జునునికి చెప్పుటలో శ్రీకృష్ణుడు ఉద్దేశమేమిటి? అర్జునుడు అక్కడే యుద్ధమును నిలిపివేయవలెనని కోరుతుండెనా? తన మేనత్త కుమారుడైన అర్జునుడు అట్లు చేయునని శ్రీకృష్ణుడు ఎన్నడూ భావించలేదు. ఈ విధముగా అర్జునుని మనోభావమును స్నేహపూరితమైన హాస్య ధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే ప్రకటించెను.